Hi, good morning all of you. It is Asvik Educational Academy. Today we are going to discuss about the pollution. It is one of the important topic of the environment. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అంటే ఎవరైతే గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ లేకపోతే గురుకులాస్ కానీ యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన టాపిక్ పొల్యూషన్. ఇక్కడ మనం యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్లో భాగంగా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మరి మనం ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనే దాని మీద మనం చూద్దాం. ఇక్కడ పొల్యూషన్లో ముఖ్యంగా మనం 5 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ గురించి నేర్చుకోవాలి. అవి మనకి 1 ఎయిర్ పొల్యూషన్, 2 వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ మరియు ఫోటో పొల్యూషన్. అంటే ఫోటో పొల్యూషన్ నుంచి కూడా మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి. అంటే అబౌట్ ఫోటో పొల్యూషన్ ఆల్సో వీ కెన్ డిస్కస్, అంటే వీ కెన్ నో ద సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఎయిర్ పొల్యూషన్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు నో అబౌట్ ద పొల్యూషన్. అసలు పొల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ మీరు నోట్ చేసుకుంటే చాలా మంచిది. అసలు పొల్యూషన్ అంటే ఏంటంటే when something is added to the environment to make harmful or poisonous to all living things, means a sudden changes in the environment. Sudden changes in the environment due to germs and viruses, bacteria, toxic chemicals, smoke, gases, dust, etc. అంటే ఇక్కడ పొల్యూషన్ అంటే ఏంటిది అనే దాని మీద ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు పొల్యూషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎన్వైర్న్మెంట్లో కలిసి ఎన్వైర్న్మెంట్లో కొత్తగా యాడ్ అయ్యి ఎన్వైర్న్మెంట్లో ఒక హార్మ్ఫుల్ గ్యాస్ అంటే ఎన్వైర్న్మెంట్ని హార్మ్ చేసే విధంగా ఎన్వైర్న్మెంట్ని పాయిజనస్ అంటే విషపూరితం చేసేటటువంటి దాన్ని మన పొల్యూషన్ అని అంటాం. అంటే దీనికి అర్థం ఏంటంటే మన ఎన్వైర్న్మెంట్లో సడన్గా చేంజెస్ రావడం. ఈ సడన్ చేంజెస్ ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ది germs, because of the bacteria, because of the toxic chemicals or gases, dust. వీటి వల్ల దేని వల్ల అయినా సరే ఈ సడన్ చేంజెస్ అనేది రావచ్చు. ఆ సడన్ చేంజెస్ రావడాన్ని పొల్యూషన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అంటే ఏంటంటే ఒక న్యాచురల్ కెమిస్ట్రీని, అంటే మన భూమి మీద ఉన్నటువంటి న్యాచురల్ కెమిస్ట్రీని డిస్టర్బ్ చేయటం. అంటే న్యాచురల్ కెమిస్ట్రీ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి మన అట్మాస్ఫియర్లో మన ఎన్వైర్న్మెంట్లో న్యాచురల్గా మనకి అన్నీ దొరుకుతాయి. అంటే ఆక్సిజన్ దొరుకుతుంది, వాటర్ దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతాయి. కానీ న్యాచురల్గా దొరికేటటువంటి వాటర్ని, న్యాచురల్గా దొరికేటటువంటి ఆక్సిజన్ని దీన్ని ఖరాబ్ చేసి డిస్టర్బ్ చేసి మన అంటే హ్యూమన్ బీయింగ్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించే విధానాన్నే మనం పొల్యూషన్గా అంటాం. ఓకే, అంటే ఇక్కడ పొల్యూషన్ అంటే ఏంటంటే మనం అంటే ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి విషపూరితమైన వాయువుల ద్వారా, విషపూరితమైనటువంటి నీటి ద్వారా, లేకపోతే ఎక్కువగా సౌండ్ అంటే నాయిస్ ఎక్కువగా ఉండడం ద్వారా, లేదా సాయిల్లో అంటే ఫెర్టిలిటీ అనేది తగ్గిపోవడం ద్వారా మనం అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం పొల్యూషన్గా వర్ణించడం జరిగింది. అయితే పొల్యూషన్లో భాగంగా పొల్యూషన్లో ఒక టైప్ అయినటువంటి ఎయిర్ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఎయిర్ పొల్యూషన్? ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? ఎనీ కంటామినేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ దట్ డిస్టర్బ్ ద న్యాచురల్ కెమిస్ట్రీ అండ్ కాన్సన్ట్రేట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ ద ఎయిర్ పొల్యూషన్. అంటే ఇక్కడ ఎయిర్లో మనకి అంటే ఎయిర్ కంటైన్స్, ఇక్కడ ఎయిర్ను చూసుకున్నట్టయితే మనకి గాలిలో అనేక రకాలైన వాయువులు ఉంటాయి. దాంట్లో ఒకటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అండ్ ఇతర ఆర్గాన్, నియాన్ అనేటటువంటి గ్యాసెస్ అన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క అంటే ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని, నైట్రోజన్ని వీటన్నిటిని మీద అంటే వీటన్నిటిలో ఒక డిస్టర్బ్ రావడం, అంటే ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోవడం లేదా కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగిపోవడం. అంటే ఈ సైకిల్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్కి ఉన్నట్టు సైకిల్ ఏంటంటే అంటే లివింగ్ బీయింగ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ రిలీజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఓకే,
and the plants releasing the oxygen. So that oxygen again we are inhaling, and that carbon dioxide inhaling by the plants. That cycle is continuously happening in the atmosphere. This is the reason the atmosphere is suitable for the living beings, suitable for the all living beings. అందుకని అట్మాస్ఫియర్ అనేది అంటే మన వాతావరణం అనేది మనకు జీవించడానికి సూటబుల్గా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ద డిస్టర్బెన్స్ ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం. అంటే ఆక్సిజన్ తగ్గిపోవడం అంటే బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. అంటే ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే మొక్కలు చెట్లు అన్నీ కూడా అంటే అవి నాశనం అయిపోవడం, వాటిని నరికివేయడం, అది రిలీజ్ చేసిన ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం. అలాగే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు పెరిగిపోతుంది? ఇక్కడ అంటే మన హ్యూమన్ బీయింగ్ అనేది పాపులేషన్ పెరిగిపోవడం వల్ల ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఏంటంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, వెహికల్స్ రిలీజ్ చేసేటటువంటి స్మోక్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల మన అట్మాస్ఫియర్లో ఒక సడన్ చేంజెస్ రావడం, అట్మాస్ఫియర్ అనేది డిస్టర్బ్ కావడం వలన దాని ఎఫెక్ట్ అనేది దేని మీద పడుతుందంటే, అది దేని కాన్సన్ట్రేషన్ చేస్తుందంటే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అంటే ప్యూరిటీ ఆఫ్ ది ఎయిర్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ మీద దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. అంటే మనకి స్వచ్ఛమైనటువంటి గాలి దొరకకుండా పోతుంది. స్వచ్ఛమైనటువంటి గాలి మీద అది ఎఫెక్ట్ చూపెట్టడం వల్ల ఈ స్వచ్ఛమైనటువంటి గాలి ప్లేస్లో అశుద్ధ గాలి, అంటే ఆ యొక్క గాలిలో అంటే ఇక్కడ పాయిజనస్ వాయువులన్నీ కూడా కలిసి ఉన్నటువంటి గాలిని మనం పీల్చాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్నే మనం ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. అంటే గాలిలో విషవాయువులన్నీ కలిసి ఆ విషవాయువులు మనం పీల్చడం ద్వారా అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి ఉంటుంది. దాన్నే మనం ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. ఓకే, మరి ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది 2 రీజన్స్ ద్వారా ఏర్పడుతుంది. అంటే దేర్ ఆర్ ద 2 రీజన్స్ ఫర్ ద ఎయిర్ పొల్యూషన్. వన్, ఇట్ ఈస్ ద న్యాచురల్. సెకండ్, ఇట్ ఈస్ మ్యాన్ మేడ్. చూడండి, అంటే ఇక్కడ న్యాచురల్ రీజన్స్లో ముఖ్యంగా మనకి ఫైర్, అంటే ఫారెస్ట్ ఫైర్స్ అంటాం వీటిని. ఫారెస్ట్ ఫైర్స్, వాల్కానిక్ ఎరప్షన్స్. చూడండి, న్యాచురల్ రీజన్స్ ఫర్ ద ఎయిర్ పొల్యూషన్ ఆర్ ఫారెస్ట్ ఫైర్స్ అండ్ వాల్కానిక్ ఎరప్షన్స్. ఇక మ్యాన్ మేడ్ రీజన్స్ ఆర్ మోర్ అండ్ మోర్. అమాంగెస్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద సమ్ ఆఫ్ దట్. వాటిలో కొన్ని ఏంటంటే ఇండస్ట్రీస్, వెహికల్స్, ఆటోమొబైల్స్ అంట, అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ యూస్. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్పెషల్లీ మనల్ని క్వశ్చన్ అడగడానికి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీ మేడ్ ద ఎయిర్ పొల్యూటెంట్. అంటే ఇక ఏమడుగుతాడంటే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ అన్నమాట. హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీస్, యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీస్, అంటే హ్యూమన్ బీయింగ్ కార్యకలాపాల వలన ఇక్కడ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంది. అక్కడ మనకు అడుగుతాడు, అంటే ఈ క్రింది వాటిలో హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీ వలన
ఎయిర్ని పొల్యూట్ చేసేటటువంటి సోర్సెస్ ఏంటి? ఆ సోర్సెస్లో ముఖ్యంగా ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి విషవాయువులు, వెహికల్స్ నుండి వచ్చేటటువంటి స్మోక్, అగ్రికల్చర్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి ఫర్టిలైజర్స్, ఇవన్నీ కూడా ఇన్సెక్టిసైడ్స్. డొమెస్టిక్ యూజ్ అంటే మన ఇంటిలో, మన హోమ్స్లో అంటే యూజ్ చేసేటటువంటి అనేక రకాలైనటువంటి అప్లయన్సెస్ ద్వారా ఇక్కడ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకుంటూ చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్గా విచ్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూటెంట్ డ్యూ టు ద యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, అంటే ఈ క్రింది వాటిలో ఏ ఎయిర్ పొల్యూటెంట్ అనేది యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ద్వారా వచ్చింది, అది మనం ఇవన్నీ కూడా చెప్పొచ్చు. వాటికి ఇంకా మనం డెప్త్గా నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఎయిర్ పొల్యూషన్, దేర్ ఆర్ ద నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి చాలా రకాలైన సోర్సెస్ మనం చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఇయర్ ఆల్సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. వన్ ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్సెస్, సెకండ్ ఇట్ ఈస్ ద సెకండరీ సోర్సెస్. ఇక్కడ ప్రైమరీ సోర్సెస్ అంటే ఏంటంటే, ప్రైమరీ సోర్సెస్లో ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్, మెథేన్, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. అంటే మనకి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కిందకి వస్తాయి. ఇక్కడ సెకండరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే, డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది primary sources, the secondary source of the air pollution became అంటే formed. అంటే ఇక్కడ ప్రైమరీ సోర్సెస్ రిలీజ్ చేసేటటువంటి గ్యాసెస్ వలన, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ప్రైమరీ సోర్సెస్ మిక్స్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లో సెకండరీ సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే ఇవి డైరెక్ట్గా ఫామ్ కావు, డైరెక్ట్గా మనకి అంటే అట్మాస్ఫియర్ ఫామ్ అయ్యే కాదు, ఇది ప్రైమరీ సోర్సెస్ వలన ఫామ్ అవుతాయి అన్నమాట. ప్రైమరీ సోర్సెస్ వలన ఫామ్ అవుతాయి. వాటిలో ముఖ్యంగా మనకి ఓజోన్, పర్టికల్ పర్టికులేట్ మ్యాటర్ అని కూడా అనవచ్చు. సల్ఫరిక్ డయాక్సైడ్, సల్ఫరస్ డయాక్సైడ్, దీస్ ఆర్ ద సెకండరీ సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఓకే, ఓజోన్ అనేది, పర్టికులర్ మ్యాటర్ అనేది, సల్ఫర్ డయాక్సైడ్ అనేది మనకి ముఖ్యంగా సెకండరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కిందకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది, ఇచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సెకండరీ సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఈ క్రింది వాళ్ళలో సెకండరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏమిటి అని అడగడం జరిగింది. సో మనకి సెకండరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్లో మొట్టమొదటిది కార్బన్ మోనాక్సైడ్. దీన్ని CO అని అంటాం, కార్బన్ మోనాక్సైడ్. యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ ఆర్డర్లెస్, కలర్లెస్, టేస్ట్లెస్ గ్యాస్. టేస్ట్లెస్ అండ్ టాక్సిక్. ఇట్ ఈస్ ద టాక్సిక్ గ్యాస్ which is formed due to the incomplete combustion of the fossil fuels like coal, oil and wood. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎలా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్ మనం చూసినట్టయితే అది ఆర్డర్లెస్గా ఉంటుంది, టేస్ట్లెస్గా ఉంటుంది, కలర్లెస్గా కూడా ఉంటుంది. అంతేకాదు ఇది టాక్సిక్ సబ్స్టెన్స్ అన్నమాట. మరి ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ ఫోసిల్ ఫ్యూల్స్, శిలాజ ఇంధనాలు అంటాం, కోల్ కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, లేకపోతే వుడ్ని కానివ్వండి, ఇన్కంప్లీట్గా వాటిని మనం యూజ్ చేసినప్పుడు, బర్న్ చేసినప్పుడు, కంబస్టన్ అంటే యూజ్ చేయడం, వాటిని ఇన్కంప్లీట్గా కాల్చినప్పుడు, తగలబెట్టినప్పుడు ఇక్కడ మన కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇన్కంప్లీట్ కంబస్టన్ ఆఫ్ ఫోసిల్ ఫ్యూల్స్ లైక్ కోల్,
పెట్రోలియం అంటే ఆయిల్స్ అంటాం, ఆర్ వుడ్, వీటిని ఇన్కంప్లీట్గా కాల్చినప్పుడు కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇట్ స్టే అప్ టు 3 years. అంటే దీన్ని లైఫ్ టైం అంటారు, రెసిడెన్స్ టైం అని కూడా అంటారు. మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అడగడం జరిగింది రెసిడెన్స్ టైం, అది ఎంతకాలం వరకు అట్మాస్ఫియర్లో ఉంటుంది అంటే 3 years వరకు ఉంటుంది. దీని లైఫ్ టైం 3 years ఉంటుంది. ఓకే, సో మరి కార్బన్ మొనాక్సైడ్ వలన మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎయిర్ పొల్యూషన్లో ఇక్కడ సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ అనేది తీసుకుంటే, ఒక్కొక్క సోర్స్ని తీసుకుంటే ఆ సోర్స్ అనే దానికి అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందో ఒకటి తెలుసుకోవాలి. రెండోది ఈ కార్బన్ మొనాక్సైడ్ వలన మనం ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. అంటే దీన్ని అంటే ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ హెల్త్ అంటాం. అంటే హ్యూమన్ హెల్త్ మీద ఇది ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తుంది చూద్దాం. ఫస్ట్ కార్బన్ మొనాక్సైడ్ వల్ల మనం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అంటే ఇఫ్ యూ ఇన్హేల్ లెస్ అమౌంట్ ఆఫ్ ది కార్బన్ మొనాక్సైడ్ వీ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హెడేక్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఒకవేళ మనం తక్కువ మోతాదులో కార్బన్ మొనాక్సైడ్ కానీ పీల్చినట్లయితే మనకి అలసట రావడం, హెడేక్ రావడం, లేదా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే మనం శ్వాస పీల్చడంలో కొన్ని సమస్యలు అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సెకండ్ ఇఫ్ యూ ఇన్హేల్ హై అమౌంట్ ఆఫ్ ది కార్బన్ మొనాక్సైడ్ ఇట్ మిక్సప్ ఇంటూ హెమోగ్లోబిన్ అండ్ దట్ ఈస్ డేంజరస్ ఫర్ అవర్ బాడీ. అంటే అది మన బాడీకి ఒకవేళ మనం ఎక్కువ మోతాదులో కార్బన్ మొనాక్సైడ్ని కానీ పీల్చినట్లయితే అది హెమోగ్లోబిన్తో మిక్స్ అయిపోయి మనకు చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ మూకస్ మెంబ్రెయిన్ అండ్ ఆల్సో అన్కాన్షియస్. అంటే సమ్ టైమ్స్ పీపుల్ బికేమ్ అన్కాన్షియస్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెండ్ ద డెత్. అంటే ఇక్కడ మనం హై అమౌంట్లో కార్బన్ మొనాక్సైడ్ పీల్చినట్లయితే ఇది ఒక్కొక్కసారి డెత్ కూడా కావచ్చు, అంటే మరణం కూడా సంభవించవచ్చు, లేదా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా మనకి మూకస్ మెంబ్రెయిన్ ప్రాబ్లం కూడా రావచ్చు. సో ఈ విధంగా మనం కార్బన్ మొనాక్సైడ్ పీల్చడం వల్ల ఇలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇక సోర్స్ ఆఫ్ ది కార్బన్ మొనాక్సైడ్ అంటే కార్బన్ మొనాక్సైడ్ ఎక్కడి నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనే దాని మీద మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది కార్బన్ మొనాక్సైడ్ రిలీజింగ్ ఫ్రమ్ ది మోటార్ వెహికల్స్. అంటే వీటిని ఆటోమొబైల్స్ అంటాం, ట్రాఫిక్ అంటాం, మీకు క్వశ్చన్స్లో ఎలాగైనా రావచ్చు. మోస్ట్లీ 77% ఆఫ్ ది కార్బన్ మొనాక్సైడ్ రిలీజింగ్ ఫ్రమ్ ద మోటార్ వెహికల్స్. అంటే అరౌండ్ 77% ఆఫ్ ది కార్బన్ మొనాక్సైడ్ రిలీజింగ్ ఫ్రమ్ ద వెహికల్స్. అంటే మోస్ట్లీ వెహికల్స్ అనేవి కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇక సెకండ్ సోర్స్ ఆఫ్ ది కార్బన్ మొనాక్సైడ్ తీసుకున్నట్లయితే ఫ్యాక్టరీసు, ఇండస్ట్రీస్. థర్డ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మన హోమ్ అన్నమాట, అంటే డొమెస్టిక్ యూజ్ అంటాం. ఇన్ అవర్ హోమ్ వీఆర్ యూజింగ్ ద నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్. మనం మన ఇంట్లో రకరకాలైనటువంటి వస్తువులు వాడుతూ ఉంటాం, దానివల్ల కూడా కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాత్ డ్రైయర్స్ కానివ్వండి, మనం క్లాత్ని డ్రై చేస్తూ ఉంటాముగా అవి, వాటర్ హీటర్స్ కానివ్వండి, రూమ్ హీటర్స్ కానివ్వండి, బాయిలర్స్ కానివ్వండి, స్టవ్స్ కానివ్వండి, గ్రిల్స్ కానివ్వండి, మనం గ్రిల్స్ వేస్తాం కదా అవి, లాన్ ఎక్విప్మెంట్స్ కోసం యూజ్ చేసేటటువంటి వస్తువుల వలన వీటన్నిటి వలన కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో వాడేటటువంటి లాన్ ఎక్విప్మెంట్ వలన, స్టవ్స్ వలన, లేకపోతే ఓవెన్స్ వలన, లేదా మనకి బాయిలర్స్ వలన, మన బాయిలర్లో వాటర్ హీట్ చేసుకుంటూ ఉంటాం, వాటర్ హీటర్స్ వలన, రూమ్ హీటర్స్ వాడతాం, క్లాత్ డ్రైయర్స్ వాడతాం, వీటన్నిటి వల్ల డొమెస్టిక్ యూజ్ అనేటటువంటి దీన్ని డొమెస్టిక్ యూజ్ అంటాం. మనం ఇంట్లో వాడేటటువంటి అన్నిటిని కూడా డొమెస్టిక్ యూజ్ అంటే ఈ డొమెస్టిక్ యూజ్ వల్ల కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతేకాదు కార్బన్ మొనాక్సైడ్ మనకు అంటే ఇక్కడ రిఫ్రెష్మెంట్ క్యాంపింగ్స్ ద్వారా కూడా కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా కూడా కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కార్బన్ మొనాక్సైడ్ అనేది దేని ద్వారా రిలీజ్ అవుతుంది, దీనివల్ల కలిగేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి,
దాని లైఫ్ టైం ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మనం నేర్చుకున్నాం కదా. సో ఇది 3 years ఉంటుంది, అంటే దీని లైఫ్ టైం 3 years. ఇది ఒక ఆర్డర్లెస్, టేస్ట్లెస్ అండ్ కలర్లెస్ గ్యాస్. ఇది ఎక్కడి నుండి రిలీజ్ అవుతుందంటే ఇన్కంప్లీట్ కంబస్షన్ ఆఫ్ ది ఫోజిల్ ఫ్యూల్స్. అంటే ఫోజిల్ ఫ్యూల్స్ని మనం ఇన్కంప్లీట్గా తగలబెట్టడం, కాల్చడం వల్ల కార్బన్ మొనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెట్ ఇట్. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ దీన్ని SO2 అంటాం. సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ద గ్యాస్ అండ్ ఇట్ ఈస్ విజిబుల్ అండ్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్. సారీ, ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్ గ్యాస్. ఇన్విజిబుల్ గ్యాస్. ఇన్విజిబుల్ గ్యాస్ అండ్ నాస్టీ. ఇన్విజిబుల్ గ్యాస్ అండ్ నాస్టీ. నాస్టీ అంటే చాలా మురికి గ్యాస్ అన్నమాట ఇది. అంతేకాదు ఇట్ ఈస్ ద షార్ప్ స్మెల్ ఆఫ్ ది గ్యాస్. ఇది చాలా షార్ప్గా, అంటే షార్ప్ స్మెల్ని కలిగి ఉంది. అండ్ దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ ఈజీలీ రియాక్ట్స్ విత్ అదర్ సబ్స్టెన్సెస్ అండ్ టు ఫార్మ్ ద పొల్యూటెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. చూడండి, అంటే ఇది దీని యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఇది ఈజీగా ఇతర సబ్స్టెన్స్తో కలిసి అట్మాస్ఫియర్లో అనేక రకాలైనటువంటి పొల్యూటెంట్స్ని అంటే ఫామ్ చేస్తుంది. పొల్యూటెంట్స్ని ఫామ్ చేస్తుంది. ఆ పొల్యూటెంట్స్నే మనం సెకండరీ సోర్స్ ఆఫ్ పొల్యూషన్స్ అని అంటాం. చూడండి, అంటే దీని క్యారెక్టర్ ఏంటంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది సల్ఫర్ డయాక్సైడ్ మీన్స్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజీలీ రియాక్ట్స్ విత్ ద అదర్ సబ్స్టెన్సెస్ అండ్ టు ఫార్మ్ ద హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇంటు ద అట్మాస్ఫియర్. హార్మ్ఫుల్ గ్యాసెస్ని ఇది అట్మాస్ఫియర్లో ఫామ్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సల్ఫరిక్ ఆక్సైడ్, సల్ఫర్స్ ఆక్సైడ్, సల్ఫేట్ పర్టిక్యులర్స్. ఇక్కడ వీటిని అంటే సల్ఫర్ డయాక్సైడ్ వలన ఏ రకమైనటువంటి సెకండరీ సోర్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి, ఫామ్ అవుతాయి అంటే సల్ఫరిక్ ఆక్సైడ్ యాసిడిక్ అన్నమాట. సల్ఫరస్ అండ్ సల్ఫేట్ particles. Okay, sulfuric acid, sulfurous acids, సల్ఫేట్ బస్ ఇవన్నీ కూడా యాసిడ్స్ అన్నమాట. ఓకే, ఈ యాసిడ్స్ని ఇవి వాతావరణంలో ఫామ్ చేస్తూ ఉంటాయి వేరే సబ్స్టెన్స్తో కలిసి, ముఖ్యంగా ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్స్తో కలిసి. అయితే ఇక్కడ మరి సల్ఫర్ డయాక్సైడ్ వలన హ్యూమన్ బీయింగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ ఇఫ్ we inhale the sulfur dioxide we will face the problems of the breathing problems, sneezing problems అండ్ నోస్, అంటే ఈ నోస్లో ఉన్నటువంటి ఎయిర్వేస్కి ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో వీ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇది ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ బ్రీతింగ్ ది 10-15 minutes of the breathing of the sulfur dioxide, most of the people facing the very harmful అంటే very hard symptoms. అంటే ఇది పీల్చినటువంటి 10-15 నిమిషాల్లోనే చాలామంది హార్డ్ అంటే వాళ్ళు బాగా ఎక్కువగా దీనివల్ల సఫర్ అవుతూ అంటే ఈ సిమ్టమ్స్ అనేవి తొందరగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఇఫ్ యూ ఇన్హేల్ ద సల్ఫర్ డయాక్సైడ్ వీ విల్ ఫీల్ దట్ వెరీ టైట్ అరౌండ్ అవర్ చెస్ట్. ఒకవేళ మనం సల్ఫర్ డయాక్సైడ్ పీల్చినట్లయితే
ఇక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కాకుండా నోస్లో ఎయిర్ వేస్ అనేవి ఎయిర్వేస్ అని ఖరాబ్ కావడమే కాకుండా మన చెస్ట్ దగ్గర టైట్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది సల్ఫర్ డయాక్సైడ్ వలన మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే సల్ఫర్ డయాక్సైడ్ అనేది మనకి అంటే అట్మాస్ఫియర్లో ఎన్ని రోజులు ఉంటుంది, ఇది సంవత్సరాలు ఏమి ఉండదు. ఎన్ని రోజులు ఉంటుంది అంటే దాదాపు మనకి 16 నుండి 32 గంటలు అండ్ 32 డేస్ 32 డేస్ వరకు ఉంటుంది. 32 డేస్ వరకు ఉంటుంది. సో అంటే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే అట్మాస్ఫియర్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అంతేకాకుండా అంటే మనకి హ్యూమన్ బీయింగ్ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా సల్ఫర్ డయాక్సైడ్ వలన ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఆల్సో. అంటే ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఎందుకంటే సల్ఫర్ డయాక్సైడ్ వలన ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ని చేయలేకపోతాయి. అంటే ఇక్కడ పత్రహరితాలంట అంటే అవి పత్రాలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటే అవి ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రాసెస్ని ఈజీగా చూసుకోగలుగుతాయి. ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే ప్లాంట్స్ వాటికి అవే సొంతగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడంలో ప్లాంట్స్ సమస్యలు ఎదుర్కొంటాయి. అంటే ఆ ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్న ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారడం వల్ల అవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకోలేకపోతే అంటే డ్యూ టు ద సల్ఫర్ డయాక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ద ప్లాంట్స్ అనేబుల్ టు ప్రాసెస్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్రాబ్లం అనేది వస్తుంది. అంతేకాదు అంటే డ్యూ టు ద సల్ఫర్ డయాక్సైడ్ ద వైట్ పేపర్ చేంజ్డ్ ఇన్ టు ద ఎల్లో కలర్. వైట్ పేపర్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద మార్బుల్స్ అంటే వైట్ మార్బుల్స్. ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద వైట్ మార్బుల్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఏమవుతుందంటే వైట్ మార్బుల్స్ అనేవి పగుళ్ళకి సంభవిస్తాయి. అంతేకాకుండా వైట్ మార్బుల్స్ మీద అవి ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బెత్తుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది మనం తాజ్మహల్ మీద చూడొచ్చు. అంటే తాజ్మహల్ అనేది వైట్ మార్బుల్స్తో కట్టింది కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ వలన యాసిడిక్ రెయిన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ యాసిడిక్ రెయిన్స్ వల్ల ఏంటంటే ఆ వైట్ మార్బుల్స్ అనేవి కూడా పగిలిపోవడం, ఖరాబు కావడం, వాటి మీద ఆ ఎల్లో కలర్ కనిపించడం లేకపోతే ఉబ్బు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సల్ఫర్ డయాక్సైడ్ వలన మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎక్కడి నుండి రిలీజ్ అవుతుంది అంటే అబౌవ్ ద 99% ఆఫ్ ది సల్ఫర్ డయాక్సైడ్ కమ్ ఫ్రమ్ ద వెహికల్స్. ట్రాఫిక్ అంటాం. ఇది కూడా సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఎక్కువ మొత్తంలో అంటే అబౌవ్ ద 99% అనేది ముఖ్యంగా ట్రాఫిక్ వలన వస్తుంది. అంటే ఎక్కువగా వెహికల్స్ అనేవి ఉండడం వల్ల ఎస్పెషల్లీ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో అక్కడ వెహికల్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ అనేది మరి ఇంకా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్ రిలీజెస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్. ఇట్ మీన్స్ if industries use that appliances which contain the sulfur అంటే సల్ఫర్తో కూడినటువంటి అప్లయన్సెస్ని ఇండస్ట్రీస్ వాడినట్లయితే ఇండస్ట్రీస్ నుంచి కూడా సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మినరల్ ఓర్స్ కంటైన్స్ ద సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఇట్ రిలీజెస్ వెన్ ఇట్ ఈస్ ప్రాసెస్డ్. చూడండి మినరల్ ఓర్స్లో కూడా సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ప్రాసెస్లోకి తీసుకొస్తామో దాన్ని యూస్ఫుల్గా అంటే దాని తవ్వకాలు మొదలు పెడతామో అప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనేది అక్కడి నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా మనం జనరేటర్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కోల్ నుండి, గ్యాస్ నుండి, లేకపోతే మనం గ్యాస్ నుండి, ఆయిల్స్ నుండి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసినప్పుడు కూడా సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవి మనకి సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అయ్యేటటువంటి సోర్సెస్. సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఇండస్ట్రీస్ నుండి రిలీజ్ అవుతుంది, మినరల్ ఓర్స్ నుండి రిలీజ్ అవుతుంది, ఇంకా ఎలక్ట్రిసిటీ జనరేటర్స్ నుండి కూడా. అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కోలు, పెట్రోలియం అనేటటువంటి వాటి నుండి మనం జనరేట్ చేసినప్పుడు ఈ యొక్క సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మనకు సోర్సెస్, వీటి వల్ల కలిగేటటువంటి ఎఫెక్ట్స్.
థర్డ్ నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. NO2, వీటిని NO2 అని అంటాం. దీని లైఫ్ టైం అబోవ్ 120 ఇయర్స్. ఇది 120 ఇయర్స్ అబోవ్నే ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్, యాక్చువల్గా నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి సెకండరీ సోర్సెస్ ఆఫ్ ది పొల్యూటెంట్ని రిలీజ్ చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్యాస్ అన్నమాట. ఇది మరి నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజింగ్ ఫ్రమ్ ద డొమెస్టిక్ యూస్, ఇండస్ట్రీస్ అండ్ వెహికల్స్ ఆల్సో. వెహికల్స్ నుండి కూడా నైట్రోజన్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే నైట్రోజన్ ఆక్సైడ్ అనే దాని గురించి మనం చెప్పుకుంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ అనేవి నైట్రోజన్ ఆక్సైడ్ నుండి ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఆ సెకండరీ సోర్స్ ఆఫ్ పొల్యూషన్లో ముఖ్యంగా ఓజోన్ ఒకటి, ఓజోన్, పర్టిక్యులర్ మ్యాటర్ అండ్ యాసిడిక్ రెయిన్. చూడు, అంటే ఇక్కడ డ్యూ టు ద నైట్రోజన్ ఆక్సైడ్ ద యాసిడిక్ రెయిన్స్ ఫార్మ్డ్. అంటే ఇక్కడ ప్రెసిపిటేషన్ సిస్టంలో, అంటే ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ వలన ప్రెసిపిటేషన్ అనేది యాసిడిక్గా మారుతుంది. ప్రెసిపిటేషన్ అనేది యాసిడిక్గా మారినప్పుడు ఆటోమేటిక్గా మనకి పడే వర్షం కూడా యాసిడ్ వర్షం అనేది పడుతుంది. అంటే ఆమ్లాలతో కూడినటువంటి వర్షాలు అనేవి పడతాయి. అంటే మనకి మనం 20-30 ఇయర్స్ బ్యాక్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొట్టమొదటి పడేటటువంటి వర్షపు నీరు, మొట్టమొదటి కానీ సెకండ్ టైం కానీ, అసలు ముఖ్యంగా చెప్పాలంటే వర్షపు నీరు అనేది న్యూట్రల్గా మనం మాట్లాడుకునేవాళ్ళం. న్యూట్రల్ అంటే ఏంటంటే వర్షపు నీటిని న్యూట్రల్ నేను ఎప్పుడు అంటామంటే pH వాల్యూ అనేది 7 ఉన్నప్పుడు, pH వాల్యూ అనేది 7 ఉన్నప్పుడు దాన్ని న్యూట్రల్ అంటాం. అంటే స్వచ్ఛమైనటువంటి నీరు. pH వాల్యూ తక్కువగా, అంటే 7 కంటే తక్కువగా ఉంటే అది యాసిడిక్ వాటర్గా మనం చెప్తాం. సో ఇక్కడ ఈ యాసిడిక్ అంటే బికాజ్ డ్యూ టు ద నైట్రోజన్ ఆక్సైడ్ the rainwater became the acidic. అంటే ఇప్పుడు మనం ఈ వర్షపు నీటిని మన బట్టలు ఉతకడానికి కానీ, గిన్నెలు తోముకోవడం కానీ, లేకపోతే ఇతర యూజెస్కి మనం ఉపయోగించలేం. ఎందుకంటే యాసిడ్తో కూడినటువంటి రెయిన్ అనేది మనకి సంభవిస్తుంది కాబట్టి. ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉండొచ్చు. అంటే డస్ట్ వలన, కార్బన్ మోనాక్సైడ్ వలన, కార్బన్ డైఆక్సైడ్ వలన, సల్ఫర్ డైఆక్సైడ్ వలన, నైట్రోజన్ ఆక్సైడ్, ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లో రిలీజ్ కావడం వల్ల మన వాటర్ సైకిల్లో ఒక డిస్టర్బెన్స్ అనేది ఏర్పడి ప్రెసిపిటేషన్ అనేది యాసిడిక్గా మారి యాసిడ్ రెయిన్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు రెయిన్ వాటర్తో మనం ఏమీ చేయలేం. కానీ ఇంతకుముందు అయితే రెయిన్ వాటర్తోనే అన్ని రకాలైన పనులు, అంటే బట్టలు ఉతికేవాళ్ళు, గిన్నెలు తోముకునేవాళ్ళు రెయిన్ వాటర్ని న్యూట్రల్ వాటర్గా వాడుకునేవాళ్ళు. సో స్వచ్ఛమైనటువంటి నీరుగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు. అయితే ఇక్కడ మనం నైట్రోజన్ ఆక్సైడ్ అనేది మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా దీని నుండి మనం ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. అంటే మన యూజెస్ నెట్ ఎగ్జామినేషన్లు ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ఆధారంగా ఈ అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయవలసి ఉంటుంది. అదేంటంటే ఫోటోకెమికల్ స్మోక్. It is one of the smoke produced from the when ultraviolet light from the sun reacts with the nitrogen oxide in the atmosphere. చూడండి, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఫోటోకెమికల్ స్మోక్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది? ఫోటోకెమికల్ స్మోక్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్మోక్. అంటే ఇది ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతుందంటే ఇట్ ప్రొడ్యూస్డ్ వెన్ అల్ట్రావైలెట్ లైట్ ఫ్రమ్ ద సన్ రియాక్ట్స్ విత్ ద నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే మనకి సన్ నుండి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ లైట్ ఏదైతే ఉందో అది నైట్రోజన్ ఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఆక్సైడ్ రియాక్ట్ అయినప్పుడు మన ఫోటోకెమికల్ స్మోక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఫోటోకెమికల్ స్మోక్ వలన మనకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ ఫోటోకెమికల్ స్మోక్ అనేది ముఖ్యంగా మనకి ఎప్పుడు కనపడుతుందంటే
ఇట్ అంటే ఇట్ ఎస్పెషల్లీ విజిబుల్ ఇన్ ద డ్యూరింగ్ ది మార్నింగ్స్ అండ్ ఆఫ్టర్నూన్స్, ఎర్లీ మార్నింగ్స్ ఆఫ్టర్నూన్స్. అయితే మనకి ఫోటోకెమికల్ స్మోక్లో కూడా 2 టైప్స్ ఆఫ్ స్మోక్స్ మనం చూస్తాం. ఒకటి వింటర్ స్మోక్ అండ్ సెకండ్ సమ్మర్ స్మోక్. ఇంటర్ స్మోక్, సమ్మర్ స్మోక్. అంటే ఇంటర్ స్మోక్ ఎలా ఉంటుంది అంటే ఇన్ ద ఎర్లీ మార్నింగ్ నియర్లీ 4 o'clock అండ్ 4 o'clock టు అప్ టు 7, 8 o'clock, అంటే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో మొత్తం అంతా ఆ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా, ఆ ప్లేస్ అంతా కూడా ఫోటోకెమికల్ స్మోక్తో కప్పబడి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీ విల్ లాస్ అవర్ విజిబిలిటీ, మనం ఆ విజిబిలిటీని లాస్ అవుతాం. అంటే మనకి చూడలేము అనమాట. అంటే ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ కానీ మనుషులు కానీ మనకు కనిపించరు. డ్యూ టు దిస్ రీజన్ ఇన్ ద వింటర్ సీజన్ ఎస్పెషల్లీ ఇన్ ద నార్థన్ స్టేట్స్ దేర్ ఆర్ మోర్ యాక్సిడెంట్స్ డ్యూరింగ్ ద ఎర్లీ మార్నింగ్స్. చూడండి, అంటే ఇక్కడ వింటర్ స్మోక్ వల్ల వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ నార్థన్ స్టేట్స్ ఎర్లీ మార్నింగ్లో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అంటే ఆ విజిబిలిటీ అనేది కోల్పోతాం కాబట్టి, ఆ మంచు అనేది కప్పబడడం వల్ల మనకు ముందు వచ్చేటటువంటి వ్యక్తులు కానీ వెహికల్స్ కానీ ఏవి కూడా కనిపించవు. అందుకని యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. మరి వింటర్ ఫోటోకెమికల్ స్మోక్ అనేది దేని వల్ల ఏర్పడుతుంది? ఏది వల్ల ఏర్పడుతుంది అంటే మోస్ట్లీ ఇన్ ద వింటర్ సీజన్స్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద రూమ్ హీటర్స్ అండ్ ఆల్సో దే ఆర్ బర్నింగ్ ద డిఫరెంట్ ఫోజిల్ ఫ్యూల్స్. వాళ్ళు కట్టెలు కాల్చడం వల్ల చలిమంటలు వేసుకుంటూ ఉంటారు అనమాట. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి చలిమంటలు వేస్తూ ఉంటారు. అలా చలిమంటలు వేయడం వల్ల రూమ్ హీటర్స్ అనేవి ఎక్కువగా వాడడం వలన ఇక్కడ వింటర్ స్మోక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఢిల్లీలో వింటర్ సీజన్లో హాలిడేస్ కూడా ఇస్తారు. చాలా రోజులు. ఎందుకంటే వింటర్ సీజన్లో విజిబిలిటీ కోల్పోవడం వల్ల పిల్లలు స్కూల్కి కూడా రాలేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ హర్ష్ క్లైమేట్ కండిషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఇంటర్ స్మోక్. మరి సమ్మర్ స్మోక్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే సమ్మర్ స్మోక్ ప్రొడ్యూస్ డ్యూ టు ద హై టెంపరేచర్ ఇన్ ద అట్మాస్ఫియర్. దట్ హై టెంపరేచర్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమిడిటీ, అంటే హై టెంపరేచర్ అనేది హ్యూమిడిటీని కలగజేయడం ద్వారా ఆ హ్యూమిడిటీ అనేది సమ్మర్ స్మోక్గా ఏర్పడుతుంది. సో ఇది మనకి సమ్మర్ స్మోక్ అండ్ వింటర్ స్మోక్. వీటి గురించి నేను ఎస్పెషల్గా చెప్పడం ఎందుకు అంటే మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో వీటి మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి వీటి మీద మీకు చెప్తున్నాను. సో వింటర్ స్మోక్ అనేది దేని ద్వారా ఏర్పడుతుంది, సమ్మర్ స్మోక్ అనేది దేని ద్వారా ఏర్పడుతుంది. వింటర్ సీజన్లో మన ఇంట్లో వాడేటటువంటి అనేక రకాల రూమ్ హీటర్స్ వలన ఇంటర్ స్మోక్ అనేది ఏర్పడుతుంది. హై టెంపరేచర్ వల్ల సమ్మర్ స్మోక్ అనేది ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్ మెథేన్. దీని లైఫ్ టైం 12 years. యాక్చువల్గా మెథేన్ వల్ల మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి లేవు అని చెప్పినప్పటికి కూడా, అంటే ఇఫ్ ఈ మిక్స్డ్ ఇంటూ ద అట్మాస్ఫియర్, అంటే మెథేన్ ఇఫ్ మిక్స్డ్ ఇంటూ ది అట్మాస్ఫియర్ ఇట్ డిక్రీసెస్ ద పర్సంటేజ్ ఆఫ్ ది ఆక్సిజన్. ఒకవేళ ఇది అట్మాస్ఫియర్లో కలిసినట్లయితే ఇది ఆక్సిజన్ తగ్గిపోయేటట్లు చేస్తుంటుంది. ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోవడానికి ఒక మెయిన్ రీజన్గా మెథేన్ అనేది ఉంటుంది. సో మరి ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే మెథేన్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ద గ్లోబల్ వార్మింగ్ గ్యాస్. కానీ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పొల్యూషన్ గ్యాస్. అంటే ఇది కూడా ఎయిర్ పొల్యూషన్లో భాగంగా మనం చెప్పుకోవాలి. మరి ఇక్కడ ముఖ్యంగా మనం మెథేన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందనే దాని మీద చూసినట్లయితే మెథేన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే వెట్ ల్యాండ్స్ నుండి రిలీజ్ అవుతుంది. వెట్ ల్యాండ్స్ అంటే ఇక్కడ మనకి వెట్లాండ్స్ అంటే ఎక్కడైతే తడి ప్రాంతాలు ఉంటాయో, అంతేకాకుండా వేస్టేజ్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ నుండి వేస్టేజ్ అనేది వస్తుంది. పంటలు నూర్పిన తర్వాత
ఆ నూర్పిన పంటల్ని అంటే నూర్పిన చెత్త ఉంటుంది కదా, మిగిలిపోయిన దాన్ని అక్కడనే ఆ పొలంలోనూ కుళ్ళబెడుతూ ఉంటారు. ఆ కుళ్ళబెట్టిన దాని నుండి కూడా మెథిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కంబస్షన్ ఆఫ్ ది ఫోజిల్ ఫ్యూల్స్ అంటే ఫోజిల్ ఫ్యూల్స్ని మనం కాల్చడం వల్ల కూడా మెథిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా సీపేజ్ ప్లాంట్స్ అంటే వీటిని వాటర్ ప్యూరిఫై ప్లాంట్స్ అని కూడా అంటారు. సీపేజ్ ప్లాంట్స్ నుండి కూడా మెథిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సీపేజ్ ప్లాంట్స్ మనం ఎక్కడ చూస్తాము అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అంటే బిగ్ సిటీస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ద మెథిన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూ టు ద సీపేజ్ ప్లాంట్స్. ఈ సీపేజ్ ప్లాంట్స్ ఏంటి, వాటర్ ప్యూరిఫై ప్లాంట్స్ ఏంటి అంటే ఒక సిటీ నుండి రిలీజ్ అయ్యేటటువంటి వేస్ట్ వాటర్ని అంతా కూడా సిటీ బయట కలెక్ట్ చేసి ఆ సిటీ బయట సీపేజ్ ప్లాంట్స్ ద్వారా వాటిని శుద్ధి చేసి వాటిని మళ్ళీ అగ్రికల్చరల్ ల్యాండ్స్కి తరలించడం జరుగుతుంది. ఈ ప్లాంట్లో జరిగేటటువంటి ఈ ప్రాసెస్ వలన మెథిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ అనేది మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అంటే తమిళనాడులో మనకి ఎక్కువగా అంటే వాడు ఆ క్వశ్చన్ అడిగింది ఏంటంటే in the city of the Chennai the methane is released due to the అని అడిగాడు. అంటే చెన్నై సిటీలో మెథిన్ అనేది దేని ద్వారా రిలీజ్ అవుతుంది అని అడిగాడు. అంటే అక్కడ మనం సిటీ కాబట్టి సీపేజ్ ప్లాంట్స్ వల్ల ఎక్కువ రిలీజ్ అవుతుంది. అదే విలేజ్ ఇచ్చారనుకోండి ఇక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అంటే వేస్టేజ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లేదా యానిమల్ వేస్టేజ్ అంటే ఎక్స్క్రియేషన్ అంటే యానిమల్ వేస్ట్ ఏదైతే ఉందో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుండి విలేజ్లో ఎక్కువగా మెథిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ అంటే ఎన్వైరన్మెంటిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఎక్కువగా మెథిన్ రిలీజ్ అయ్యేటటువంటి కంట్రీస్లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే ఇండియా అనేది అగ్రికల్చరల్ కంట్రీ, ఇండియాలో ఎక్కువగా అగ్రికల్చర్ అనేది ఉంటుంది. సో అగ్రికల్చర్ నుండి మెథిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇండియాలో ఎక్కువగా మెథిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దాన్ని మెథిన్ అని అంటారు, మెథిన్ అనొచ్చు, మిథేన్ అనొచ్చు. ఓకే, సో ఇలా మిథేన్ అనేది 12 years లైఫ్ టైం ఉంటుంది. ఇది ఆక్సిజన్ పర్సంటేజ్ని తగ్గిస్తూ ఆక్సిజన్ పర్సెంట్ తగ్గించడం వల్ల మళ్ళీ మనకి అవే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. వీటి గురించి నేను ఎక్కువ డీప్గా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మెథైన్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ గురించి డీప్గా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి లెసన్లో వీటి గురించి చాలా క్లియర్గా డెప్త్గా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే గ్లోబల్ వార్మింగ్ లెసన్ అంటే ఆ టాపిక్లో మీరు వెళ్ళి ఆ టాపిక్ని చూసినట్లయితే మెథైన్ గురించి కార్బన్ డైఆక్సైడ్ గురించి ఎక్కువ మొత్తంలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంటే దీంట్లో అందుకని నేను దాన్ని అంత డీప్గా మళ్ళీ చెప్పి మిమ్మల్ని విసిగించడం ఎందుకని మళ్ళీ చెప్పట్లేదు. సో కార్బన్ డైఆక్సైడ్ దీన్ని CO2 అని అంటాం. కార్బన్ డైఆక్సైడ్ యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడి నుండి రిలీజ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడి నుండి రిలీజ్ అవుతుందంటే ఇండస్ట్రీస్, మోటార్ వెహికల్స్ అంటే ఆటోమొబైల్స్ అండ్ ఆల్సో డొమెస్టిక్ యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ లివింగ్ బీయింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్ ఇంక్లూడెడ్ యానిమల్స్. అంటే కార్బన్ డైఆక్సైడ్ని ముఖ్యంగా అంటే హెవీ పాపులేషన్ పెరిగే కొంది కార్బన్ డైఆక్సైడ్ రిలీజింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్లాంటేషన్ అనేది పెరిగే కొలది ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటిదంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడానికి కార్బన్ అంటే దేర్ ఈజ్ ఎ డిస్టర్బింగ్ ఇన్ ద సైకిల్, అట్మాస్ఫియరిక్ సైకిల్. అంటే అట్మాస్ఫియరిక్ సైకిల్లో డిస్టర్బెన్స్ అనేది రావడం జరిగింది. ఆ అట్మాస్ఫియరిక్లో ఏంటంటే ఇక్కడ ప్లాంట్స్ పాపులేషన్ తగ్గుతూ ఇక్కడ యానిమల్ పాపులేషన్ ఇంక్లూడెడ్ ద హ్యూమన్ బీయింగ్ పాపులేషన్ పెరుగుతూ ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గడం అనేది జరగడం వల్ల మన అట్మాస్ఫియర్ అనేది ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఎయిర్ పొల్యూషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే డ్యూ టు ద డిక్రీస్ ఆఫ్ ది ప్లాంట్స్, డ్యూ టు ద ఇంక్రీస్ ఆఫ్ ది యానిమల్ పాపులేషన్. ఇక్కడ మనకి ఒక టెక్నిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది న్యాచురల్గా మనం రిలీజ్ చేసేటటువంటి గ్యాస్, అది ఒక మోతాదులో రిలీజ్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు.
కానీ హై అమౌంట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ వల్లే ప్రాబ్లం. హై అమౌంట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇఫ్ హై అమౌంట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ దేర్ మీన్స్, ఒకవేళ హై అమౌంట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినా కానీ ఏం కాదు. ఎందుకంటే ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే ఆటోమేటికల్లీ ప్లాంట్స్ ప్యూరిఫైయింగ్ ద ఎయిర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ టు టేక్ ద కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేసినప్పటికీ ఎక్కువ మొత్తంలో ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. అలా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్స్ తీసుకోవడం వల్ల, ఇన్హేల్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో అంతగా ఎఫెక్ట్ చూపించకుండా ఎయిర్ ఆటోమేటిక్గా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సో కానీ మనకి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అనేది ఎందుకు, కార్బన్ డైఆక్సైడ్ వలన ఎయిర్ పొల్యూషన్ అనేది ఎందుకు ఏర్పడుతుందంటే డ్యూ టు ద డిక్రీస్ ఆఫ్ ది ప్లాంట్ పాపులేషన్ అండ్ డ్యూ టు ద ఇంక్రీస్ ఆఫ్ ది యానిమల్ పాపులేషన్. అండ్ ఆల్సో ఇంకా మనకి రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రపంచంలోనే పెరిగిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీస్ అని పక్కా మనం చెప్పగలం. ఎందుకు అంటే ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ఆల్ ఆఫ్ ది కంట్రీస్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఎకనామికల్ గ్రోత్. ఇన్ దిస్ వే ఆల్ కంట్రీస్ ఎస్టాబ్లిష్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. దీన్నే మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటాం. డ్యూ టు దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద పర్సంటేజ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. అంటే ఇండస్ట్రీస్ని, ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, వాటిని ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోయింది. అంటే ఇండస్ట్రీస్ వలన మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోయింది. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ఓవర్ యూజ్ ఆఫ్ ది ఆటోమొబైల్స్, ద కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. అండ్ ఆల్సో దీంట్లో కూడా మనం ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ ఓవర్ వెహికల్స్ని ఎక్కువగా మొత్తంలో వెహికల్స్ని వాడడం ఒక కారణం అయితే, ఆ వెహికల్స్లో వాడేటటువంటి ఫోజిల్ ఫ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. అలాంటి ఫోజిల్ ఫ్యూల్స్ని మనం ఎక్కువగా అంటే విచ్ ఫోజిల్ ఫ్యూల్స్ రిలీజింగ్ ద స్మోక్ కార్బన్ డైఆక్సైడ్, దట్ ఫోజిల్ ఫ్యూల్స్ వీఆర్ యూజింగ్ నౌ. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ if you use the pollution less, carbon dioxide less fuels means gas means there is no problem in the atmosphere. దాన్నే మనం ఒకవేళ సిఎన్జిని కానీ వాడినట్లయితే, సిఎన్జి అనేది ఏంటి, కాంప్రహెన్సివ్ న్యాచురల్ గ్యాస్. ఇట్ ఈస్ ద పొల్యూషన్ ఫ్రీ గ్యాస్. And also due to this gas, due to use of this gas, there is no carbon dioxide, there is no carbon monoxide releasing in the atmosphere. దీనివల్ల మనకి సిఎన్జి వాడడం వల్ల కార్బన్ మొనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ రిలీజ్ కాదు. ముఖ్యంగా ఇది పొల్యూషన్ ఫ్రీ గ్యాస్, ఎయిర్ అనేది పొల్యూట్ కాదు. సో మన ఫోజిల్ ఫ్యూల్స్ వాడే బదులు దీన్ని వాడినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ వెహికల్స్, ఇండస్ట్రీస్ అండ్ డొమెస్టిక్ యూస్, మన ఇంట్లో కూడా చాలా రకాలైన అప్లయన్సెస్ మనం వాడుతూ ఉంటాం. ఇంట్లో కట్టెల పొయ్యిలు వాడడం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతేకాదు కార్బన్ డైఆక్సైడ్ అనేది మన యానిమల్ డంగ్ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా గోబర్ గ్యాస్ ప్లాంట్స్ నుండి కార్బన్ డైఆక్సైడ్, మెథిన్ రెండు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ మనం అగ్రికల్చర్ కోసం ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అవి మనం వాడుతూ ఉంటాం కదా, అవి రిలీజ్ చేసేటటువంటి కెమికల్స్ ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మన అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల మనకి ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం వెరీ తక్కువ మోతాదులో శుద్ధమైనటువంటి ఎయిర్ అనేది తక్కువ మోతాదులో మనకి లభించడం జరుగుతుంది. ఆ ఎయిర్ని మనం పీల్చినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి పెద్ద డిసీజ్ అనేవి రావడం జరుగుతుంది.
తగ్గిపోతుంది. అవి అంటే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏంటంటే హై విజిబిలిటీ తగ్గిపోతుంది. అంటే మన హైస్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అనేక రకాలైన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అనేక రకాల జబ్బులకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇవి మనకి డిఫరెంట్ అంటే పొల్యూషన్లో ఎయిర్ పొల్యూషన్ కారణమైనటువంటి సోర్సెస్ అంటే సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ డైఆక్సైడ్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఓకే, సో వీటిలో ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా ఈ సోర్స్ అన్నీ కూడా ఎక్కడి నుండి రిలీజ్ అవుతాయి, వీటి రిలీజ్ చేసేటటువంటి సాధనాలు ఏంటి, ఇవి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది హ్యూమన్ హెల్త్ మీద చూపిస్తాయి. మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కంపల్సరీ ఈ టాపిక్ నుండి మీకు 2 మార్క్స్ అనేవి వస్తాయి కంపల్సరీ. ఎందుకంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి దీని మీద మనకి 2 మార్క్స్ అనేవి వస్తాయి. దీంట్లో ముఖ్యంగా ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్. ముఖ్యంగా 2018లో దీని మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. ఓకే, ఇంకొక విషయం నేను మర్చిపోయాను, ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇది అంటే మనకి ఏపీ సెట్ అనేది డిసెంబర్లో జరగబోతుంది కాబట్టి ఏపీ సెట్ రిలేటెడ్గా నేను మోక్ టెస్ట్లు అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎవరైతే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి డైలీ 50 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ 50 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే మీకు ఆ 50 క్వశ్చన్స్తో పాటు వితిన్ ద అవర్స్లో మీకు కీ కూడా దొరుకుతుంది. సో కీని ఆధారంగా చేసుకొని మీరు ఎన్ని కరెక్ట్గా చేశారు, ఎన్ని రాంగ్ చేశారనే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎన్ని ఎక్కువగా క్వశ్చన్స్ చేసినట్లయితే మీరు అన్ని ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. కంటెంట్ని చదువుకోవడంతో పాటు క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది కూడా మనందరికీ తెలిసి ఉండాలి. సో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ద్వారా మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలని నేను ఆశిస్తున్నాను. దానికోసం ఈ మోక్ టెస్ట్లన్నీ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మరి మీరందరూ రెడీగా ఉండి అంటే మోక్ టెస్ట్లు మేము రాస్తాము అనే వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.